రేవంత్ సర్కార్ పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రైతు బంధు తిరిగి చెల్లించాలంటూ ఇటీవల ఓ రైతుకు నోటీసులు పంపింది. ఈ ఘటన మరొక ముందే వృద్ధురాల పెన్షన్ల విషయంలోనూ ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80 ఏళ్ల దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి రికవరీ నోటీస్ పంపింది ప్రభుత్వం. ఇప్పటి వరకు పెన్షన్ కింద పొందిన 1,72,928 రూపాయలు తిరిగి చెల్లించాలని నోటీసులో పేర్కొంది. పక్షవాతం వచ్చి మంచాన పడిన వృద్ధురాలికి నోటీసులు పంపడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ తీరు కొండ నాలుకకు మంతేస్తే ఉన్న నాలుక ఊడినట్లుందని ఎద్దేవా చేశారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందన్నారు. ఎవరికీ తెలియని ఏవేవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారుల నుంచి డబ్బును వెనక్కి పంపించాలని రేవంత్ సర్కార్ నోటీసులు ఇస్తోందన్నారు. పక్షవాతంతో బాధపడుతున్న దాసరి మల్లమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన 1,72,000 రూపాయలు వెనక్కి కట్టాలని నోటీసులు ఇచ్చారన్నారు కేటీఆర్. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతున్న మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు కేటీఆర్. వెంటనే పేదల మీద ఇలాంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలన్నారు కేటీఆర్. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడటం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా చేయూత పథకం కింద వృద్ధుల పెన్షన్ 4,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఆ హామీకి దిక్కులేదన్నారు. ఇప్పటికీ గత ప్రభుత్వం ఆసరా పేరుతో ఇచ్చిన 2,000 రూపాయలనే ఇస్తోంది రేవంత్ సర్కార్. చాలా ప్రాంతాల్లో పెన్షన్ రావట్లేదంటున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.